ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. జడ్పీ సీఈఓ శ్రీనివాస్ ఫిర్యాదుతో 221, 126 క్లాస్ 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నిన్న జడ్పీ మీటింగ్ లో కలెక్టర్ ను అడ్డుకుని అధికారుల విధులకు ఆటంకం కలిగించారన్న దానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు డీఈఓను సస్పెండ్ చేయాలంటూ కలెక్టర్ ను అడ్డుకోవడంతో ఈ కేసు నమోదు చేశారు పోలీసులు. It's been 5 days. What is there to examine in this? No, what is there to examine in this? What right does he have? No, what right? You please suspend him immediately. What right? No, you please take a break and tell him you take action. You suspend him and we'll go. You have to suspend him. Otherwise, we will not keep quiet. This is very unfair. ప్రజలు గమనించాలి. ఇట్లాంటి అమ్ముడు వాళ్ళు ఉంటారు, మాట్లాడేటోళ్ళు ఉంటారు. మీరు ఖచ్చితంగా డిఓని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా. ఖచ్చితంగా డిఓని సస్పెండ్ చేయాలి. మీరు మాట్లాడకూడదు. దళిత జడ్పీ చైర్మన్ ఇంటర్ చేసినందుకు పోలీసులు చెప్పాల్సిన అవసరం ఉంది. దాని తర్వాతనే నేను మాట్లాడిస్తాను. నేను ఒక శాసనసభ్యుడిగా నా హుజరాబాద్ నియోజకవర్గంలో నేను ఎడ్యుకేషన్ మీద రివ్యూ మీటింగ్ పెట్టుకునే అధికారం నాకు ఉన్నదా లేదా ఫస్ట్ దాని జవాబు చెప్పాను. నంబర్ 1. నంబర్ 2, నేను ఎడ్యుకేషన్ మీటింగ్ నేను పెడితే ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యుడిగా నేను ఒక ఎడ్యుకేషన్ మీటింగ్ నేను పెడితే ఎంఈఓలకి ఎమ్మెల్యే పెట్టిన రివ్యూ మీటింగ్ ఎట్లా పోతుందని అడుగుతారు. ఈడీఓ ఏ రైట్ ఉంది అని మనం అడగడానికి? వాట్ బేసిస్ డి గివ్ దిస్ నోటీస్ టు ఎంఈఓ? 100% ఈ డిఓ నిన్నైతే ఇచ్చిపెట్టా నీ రిటైర్మెంట్ దగ్గరకు ఉన్నది. కంపల్సరీ కోర్టు పోతే సస్పెండ్ అయ్యే వరకు ఈ సమావేశం జరిగేది లేదు. మేడం ఎట్టు పరిస్థితి నా రేపు ఐ విల్ మూవ్ దిస్ టు ప్రివిలేజ్ మోషన్. రేపు స్పీకర్ గారు కూడా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తాను మీద. నా ఎమ్మెల్యే పదవికి ఎమ్మెల్యేగా బాధ్యత సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వము డిస్ట్రిక్ట్ జిల్లాలో మంత్రి గారు ఎడ్యుకేషన్ మీటింగ్ మొత్తం జిల్లాలో పెట్టాల్సింది పెట్టకుండా నా నియోజకవర్గంలో నేను ఎడ్యుకేషన్ రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే మీరు నోటీసులు పంపుతారా? ఎంఈఓలకి డిమోషన్ ఇస్తారా? ఇది ఏంటిది పద్ధతి? నేను డిమాండ్ చేస్తున్నా ఫస్ట్ దీన్ని డిఓని సస్పెండ్ చేయాలి. ఎట్టు పరిస్థితిలో డిఓని సస్పెండ్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. గౌరవ చైర్మన్ గారు నేను డిఓని సస్పెండ్ చేయాలని. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. జడ్పీ సీఈఓ శ్రీనివాస్ ఫిర్యాదుతో 221, 126 క్లాస్ 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నిన్న జడ్పీ మీటింగ్ లో కలెక్టర్ ను అడ్డుకుని అధికారుల విధులకు ఆటంకం కలిగించారన్న దానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు డీఈఓను సస్పెండ్ చేయాలంటూ కలెక్టర్ ను అడ్డుకోవడంతో ఈ కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపి, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మాత్రం కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే జడ్పీ సీఈఓ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు 221, 126 క్లాస్ 2 సెక్షన్ల కింద నమోదైనట్టు కూడా ఇటు పోలీసులు చెప్పిన పరిస్థితి ఉంది. నిన్న జడ్పీ సమావేశంలో కలెక్టర్ ను అడ్డుకొని నిరసన వ్యక్తం చేసినందుకు గాను ఈ కేసులు నమోదు అధికారులకు విధులకు ఆటంకం కలిగినందుకు గాను కేసు నమోదు చేసినట్టు కూడా తెలిపారు. అయితే దాదాపు జిల్లా పరిషత్ సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై మాత్రం జడ్పీ సీఈఓ ఫిర్యాదు చేశారు. డిఈఓపై మాత్రం చర్యలు తీసుకోవాలంటే అంటే ఇటీవల హుజరాబాద్ నియోజకవర్గంలో ఇటు సంబంధిత ఎంఈఓలతోటి పాడి కౌశిక్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న కౌశిక్ రెడ్డి రివ్యూ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో డిఈఓ ఎంఈఓలు హాజరైన నేపథ్యంలో మాత్రం వారిపై చర్యలు తీసుకోవాలని నోటీసులు జారీ చేసి వారిని రిటైర్ చేసి కూడా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే దానికి నిరసనగా నిన్న కరీంనగర్ జిల్లా జడ్పీ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే పాడిని వెంటనే సస్పెండ్ చేయాలని నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే ప్లాకార్డులతో కలిసి నిరసన వ్యక్తం చేసిన పాడి కౌశిక్ రెడ్డి సంబంధిత అధికారులకు కూడా నిలదీసిన పరిస్థితి ఉంది. ఆ గందరగోళ పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ పబ్లిక్ సత్యతి కూడా అక్కడి నుంచి కూడా
బయటకు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ నుంచి వెళ్తున్న క్రమంలో మాత్రం ఇటు కలెక్టర్ కూడా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అడ్డుకొని నిలదీసిన పరిస్థితి ఉంది. అనంతరం కూడా ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా జరిగేందుకు కూడా కారణమైన పాడి కౌశిక్ రెడ్డితో స్థానిక హుజరాబాద్ ఎమ్మెల్యే అయిన అతనికి మాత్రం ఇటు అధికారులు మాత్రం సీరియస్ అయినట్టు కూడా తెలుస్తుంది. అయితే డిఈఓపై చర్యలు తీసుకుంటూ పాటు ఇటు కలెక్టర్ ని అడ్డుకుని కూడా అక్కడ సమావేశాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారంటూ కూడా ఫిర్యాదులో చెప్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు ప్రజాప్రతినిధుల వాగ్వాదం కూడా చోటు చేసుకున్న పరిస్థితి మనకు కనిపించింది. అయితే ఈ సమావేశంలో గందరగోళ పరిస్థితి ఈ కలెక్టర్ ని అడ్డుకోవడంతో పాటు అధికారులకు విధులకు ఆటంకం కలిగినట్టుగాను రాత్రి జెడ్పీ సిఇఓ శ్రీనివాస్ మాత్రం 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే అప్పటి ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు మాత్రం ప్రభుత్వ అధికార యంత్రాంగంకు విధులను ఆటంకించిన కేసులో మాత్రం హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మన క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే భారత్ న్యాయ సంహిత యాక్ట్ సెక్షన్ కింద 221, 126, 2 లోకి కేసు నమోదు చేసినట్టు కూడా మనకు తెలిసింది. అయితే భారతదేశంలో డిఎన్ఏ యాక్ట్ అమలుకి వచ్చిన 2వ రోజే చట్టసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయడం మాత్రం మొదటి వ్యక్తిగా కౌశిక్ రెడ్డి ఉన్నారని చెప్పచ్చు. అయితే ఇటీవల వరుసగా హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వివాదాలకు తెరలేపుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇటు అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఇటు ఎమ్మెల్యేపై హుజరాబాద్ ఎమ్మెల్యేపై కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇటీవల పొన్న ప్రభాకర్తో కావచ్చు స్థానిక కాంగ్రెస్ నేతలతో కావచ్చు ఇటు పోటాపోటీగా బార్ మొదలైనట్టు కూడా తెలుస్తుంది. అయితే పలు ఫిర్యాదులు కూడా చేశాం. ఇది ఇటీవల కూడా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు అయినట్టు కూడా మనకు తెలిసింది. అదేవిధంగా నిన్న జరిగిన సభలో కూడా పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై మాత్రం క్రిమినల్ కేసు నమోదైందని చెప్పొచ్చు. అయితే దాదాపు వివాదంగా హుజరాబాద్ ఎమ్మెల్యే ఉండటంతో పాటు స్థానిక అధికారులు కావచ్చు ఇటు కాంగ్రెస్ నేతలు కావచ్చు ఇటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించాలి తప్ప వివాదాస్పదంగా పోవద్దంటూ కూడా ఇటు నేతలు మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు కౌశిక్ రెడ్డిపై పాటు జిల్లా ఇటు విధులకు ఆటంకం చేస్తే మాత్రం కేసులు నమోదు చేసినప్పటికీ కూడా డిఓను ఖచ్చితంగా సస్పెండ్ చేయాలంటూ కూడా అధికార పార్టీలో లేకుంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే సంబంధించిన నియోజకవర్గ అభివృద్ధికి కోసము అధికారులతో సమావేశాలు నిర్వహించకూడదంటూ కూడా ఇటు కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ఇటు విధులకు రివ్యూ సమావేశంలో ఏ అధికారులు పాల్గొంటారో వారిపై చర్యలు తీసుకోవడం ఏంటంటే కూడా అతను మండిపడ్డ పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటు దళిత బంధుకు సంబంధించిన నిధులు ఆపారంటూ కూడా ఆ సమావేశంలో కూడా ఒక జెడ్పీటీసీ దళిత బంధు టీషర్ట్ ధరించి కూడా వచ్చారు. అయితే జడ్పీటీకి సంబంధించి కూడా లోపలగా అనుమతించకపోవడంతో కూడా కౌశిక్ రెడ్డి ఆ అధికారులపై కూడా మండిపడ్డట్టు కూడా మనకు తెలుస్తుంది. స్థానిక పోలీసులతో కూడా మండిపడ్డ నేపథ్యంలో మాత్రం విధులకు ఆటంకం చేస్తే మాత్రం కౌశిక్ రెడ్డికి మరోమారు కేసు నమోదైనట్టు చెప్పవచ్చు.